హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత సింపుల్గా ఆనియన్ క్యారెట్తో పకోడీ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పకోడీ చేసుకోవడానికి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఓమా, 1/2 స్పూన్ వంట సోడా, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 కప్పు శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పకోడీలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి 2 వైపులా మంచిగా కాలేలాగా పకోడీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని పకోడీలను ఇలానే చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా ఆనియన్ క్యారెట్తో సింపుల్గా పకోడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్